నాకు భోగి మాత్రం అర్ధరాత్రే స్టార్ట్ అయిందమ్మ. నేనైతే ఫోటోలు బాగా తీసుకోవాలని పొద్దున్నే లేసి మళ్ళీ రెడీ అవ్వడం కష్టం అని చెప్పి అయితే కొత్త డ్రెస్ వేసుకొని పడుకున్నా. ఇంక ఈ వ్లాగ్ కొంచెం పెద్దదే, ఎందుకంటే మా ఇంట్లో భోగి పండుగే కాకుండా ఊర్లో వాళ్ళ భోగి మంటలు కూడా చూపించాను అనమాట. అందుకు భోగి రోజు స్పెషల్ గా మీరేమి ఉండారో కామెంట్ చేయండి, నేనేముండని చూపిస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం బైట్. కరెక్ట్ గా చెప్పాయి సార్, జిఎస్ఎం బిల్లా. జిఎస్ఎం అంటే గుండ్ల సముద్రం, అది మా ఊరు పేరు. మాది ప్రకాశం డిస్ట్రిక్ట్. ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుందంటే కరెక్ట్ గా 11 గంటలకి పేడ తెచ్చి కల్లాపు చల్లుతుంది అనమాట. నైట్ ఇది భోగి రోజు, ఇంకా తెల్లారితే భోగి. మా అమ్మకి ఎవ్వరు చల్లక ముందే చల్లి ముగ్గులేయాలని ఆశ అనమాట. ఎందుకంటే పండుగ రోజు కదా, ఎలాగో భోగి కాబట్టి పెందలాడే లేస్తారు, ఇంకా అందరు పనులు చేసుకుంటారు అని చెప్పి రాత్రే చల్లింది. యాక్చువల్గా మా అమ్మకి పొద్దున్నే పని ఉండిద్ది అనుకుంటే మోస్ట్లీ నైటే చల్లి పడుకుంటుంది, ఎందుకంటే అసలే చలికాలం కదా, పొద్దున్నే చలికి తట్టుకోలేక. ఇది రైటా రాంగా అనేది మాత్రం డిస్కషన్ చెయ్యొద్దు, ఎందుకంటే పల్లెటూరులో ఇది చాలా కామన్. బికాజ్ పొద్దున్నే చాలా పనులు ఉంటాయి, పొలానికి వెళ్ళిపోవాలి కాబట్టి. భోగి మంటల కోసం అయితే మా నాన్న దొడ్లో కట్లన్నీ ఎరకొచ్చాడు. అండ్ చిన్నపిల్లలు ఉన్న ఇల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పొలానికి వెళ్ళి రేగి కంప ఉంటుంది కదా, అదే రేగి చెట్లు, అవన్నీ కొట్టుకొని వచ్చి ఇదిగో ఎండబెట్టేశారన్నమాట. 2 రోజుల ముందే కొట్టుకొచ్చి అలా స్టోర్ పెట్టుకొని ఉన్నారు, ఇంకా తెల్లారితే వేద్దాము అని చెప్పి. ఎవరింటి ముందు చూసినా ఒక మండ ఉంటుంది ఖచ్చితంగా. అదిగో చూసిరా, ఎవరింటి ముందు ఉండంగా పొద్దున్నే లేసి మంట పెట్టడమే. ఇంకా నేను చెప్పినట్టు మా అమ్మోళ్ళు 4 గంటలకు లేచారు. మేము లేచేలోపు ఒక్కరే మంట వేసి వాళ్ళు అయిపోయింది కూడా. నేనైతే చెప్పాను కదా రాత్రే డ్రెస్ వేసుకొని పడుకున్నానని, లేచాను, క్లిప్ అలా పెట్టుకున్నా, కనీసం మొహం గడగలేదు అండ్ పళ్ళు కూడా దోమలేదు, అదే పాసి మొహంతో వచ్చేసా. అందుకే చెప్పింది, అందుకే నైటే డ్రెస్ వేసుకొని పడుకోవాలా. మీరు ఎలా ఫోటోలు దిగారు మరి? ఇక్కడ మా అమ్మ మా తమ్ముడు యాక్షన్ చెప్పనివ్వరు, వాళ్ళ ఇష్టం, మంటలు పెట్టుకోవడమే. అరే నేను ఒకదాన్ని ఉన్నాను, వీడియోలు తీసుకుంటాను, వెయిట్ చేద్దామే, అదేం లేదు, వాళ్ళ ఇష్టమే. కాకపోతే లేపారు, ఎందుకంటే భోగి కదా, నేను కూడా ఆ మంటలు చూడడానికి, వీడియోలు తీసుకోవడానికి కాదు. మీరు ఈరోజు మా తమ్ముడిని చూస్తారు బాగా. ఒకవేళ మంటల్లో సరిగ్గా కాని రాకపోతే ఆ పొగకి నేనేం చేయలేను. ఇంకా మా అమ్మ సినిమాటిక్ రేంజ్లో ఇలా నిలబెడదాం అనుకుంది, కానీ మా తమ్ముడు అట్లా ఎటగటే మండితే చాలు కానీ అన్నట్టుగా ఉన్నాడు. ఇంకా అట్లా అయిపోయింది అనమాట. మేము అలా మంటలు స్టార్ట్ చేసి నేను వీడియోలు తీసుకోవడం అట్లా, మా అమ్మోళ్ళని ఒక క్లిప్ అలా తీసానో లేదో, ఇంకొక్కొక్కరు ఇళ్ళల్లో నుంచి లేచి బయటకు వస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్కరు ఎవరు వస్తే వాళ్ళు మంటలు పెడుతూ ఉన్నారు. ఇంక ఇటుపక్క అయితే ఆనమ్మ వాళ్ళు ఇద్దరు వేసేసారు, 3 గంటలకే లేచినట్టున్నారు, వాళ్ళ మంట కూడా అయిపోయింది. ఇంతకీ మీ ఊర్లో భోగి మంటలు మీరు ఎలా వేసారు, ఇంతకీ ఎట్టెట్టి జరుపుకున్నారు భోగి పండుగ చెప్పండి. చూడు అచ్చగారి ఫ్యామిలీ లేచింది, కోటమా మంట ఎత్తడు ఇప్పుడు. అందరి రేక్ కంపలేనా అసలు, అవి మండుతుంటే నిప్పురవ్వాలన్నీ ఇట్లా 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 వెళ్ళిపోతాయి అనమాట. భలే ఉంటుంది ఈ విజువల్ అయితే. మేము మాత్రం ఎవరు ఫీల్ అవ్వకుండా అందరి మాకు వచ్చినంత వరకు అందరికీ తీసాం. చూసారా అలా నిప్పురవ్వలు ఎట్లా వస్తున్నాయో, అందుకే మీకు చూపిద్దామని. భోగి మంటల దగ్గరే మేము ఆల్మోస్ట్ 1.5 hour గడిపేసాం అబ్బా అలాగా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంటి బయటకు వచ్చేస్తారు కదా. ఇదిగో మా రావణ పెద్దాం, రావణ్ణన్నా చూస్తున్నావా, ఇంట్లో చెత్త అంతా తీసుకొచ్చేసిందన్న అమ్మ. పెద్దం పులిహార బాగా చేసిద్దని మా అన్నయ్య చదువుతుంటాడు. ఏదో ఒక రోజు ఈ పెద్దంతోటి పులిహార రెసిపీ మీకు పెడతా. నేను మాత్రం ఫోటోలు దిగుదామని చెప్పి చాలా ట్రై చేశా, కానీ అది మంటలు ఎక్కువ అవ్వడం వల్ల పొగ వస్తుంది కదా, ఆ పొగ దెబ్బకి దాని పక్కనే నిల్చున్నా కూడా కొంచెం బ్లర్గా వస్తున్నాయి అనమాట ఫోటోలు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఏం జరగలేదు. బట్ ఒక్కటన్నా వచ్చిద్దిలే ఏదో ఒక రకంగా అనుకున్నా, కానీ నిద్రమోహంతో లేసి అలాగే వచ్చాను కదా బయటికి. కనీసం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా ఇంకో లాగా ఉండేది. మర్చిపోయా తెలుసా మీకు ఒకటి చెప్పడం. సంక్రాంతి పండగకి కైట్స్, అదే గాలిపటాలు ఎగరేస్తారు కదా, మా ఊరు పక్కన అగ్రహారంలో ఒక అమ్మాయి గాలిపటాలు ఎగరేస్తే అక్కడెక్కడో తీగల్లో చిక్కుకుందంట. అది ఒక ఇనుప సో తీసుకొని దాన్ని తట్టిందంట. అది రావడానికి చుట్టుపక్కల పెద్దోళ్ళు కూడా ఎవరు లేరు. ఆ షాక్ తగిలి అమ్మాయి చనిపోయిందంట తెలుసా. కొంచెం జాగ్రత్త అబ్బా పిల్లలు మాత్రం. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే పాసింగ్ బై అలా వెళ్ళే వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. సో అలా విన్నా. ఇంకెవరైనా నేను వేసుకున్న డ్రెస్సు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే అందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. క్లాత్ మాత్రం రాసిల్క్తో వచ్చింది, చాలా బాగుంది. దాన్ని మ్యాటర్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందుకే మీలో ఎవరికైనా భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారు, దాని స్పెషల్ అంటే ఏంటి, వంటలు ఏంటి, అట్లాంటివన్నీ చెప్పండి. భోగి రోజు స్పెషల్గా వండుకుంటారు తెలుసా మళ్ళీ కొన్ని వంటకాలు. అండ్ అలాగే ఇంకొన్ని ఏంటంటే భోగిని ఒక స్పెషల్గా జరుపుకుంటారు. నేను చూసింది ఏంటంటే పాత వస్తువులన్నీ పడేస్తే కొత్త వస్తువులు వస్తాయని ఒక ఏమంటారు ఎటకారంగా, అదొక్కటే తెలుసు కానీ ఇంకేం తెలియదు నాకు. బట్
సంథింగ్ ఉంది దానికైతే ఒక స్టోరీ. ఆ స్టోరీ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. నేను అదే ఆ కామెంట్ని పిన్ చేసేస్తాను. కంటెంట్ క్రియేటర్వి నువ్వు చెప్పాలి మాకు అని అంటారా? ఇంక నేను కూడా ఏముంది గూగుల్ చేసుకొని వెతుక్కొని చెప్పాలి. నాకు అది ఇష్టం లేదు. మనకు తెలియని విషయాన్ని మిమ్మల్ని అడగడంలో తప్పలేదు కదా. ఇంక ఇది మా ఇంటి పక్కన అన్నయ్య వాళ్ళది. సాక్షిత తీస్తా నాని జోసు అందరూ మంట తెగేసారు. ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పుడు నుంచి ఒక ఎత్తు అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే ప్రతి ఇంటి వాళ్ళు బయటకు వచ్చేసి భోగి మంటలు అయితే వేసేసారు. సో ఫస్ట్ స్టార్టింగ్ మా బజార్కి వచ్చేసి స్ట్రైట్ రోడ్లో శివయ్య మావయ్య వాళ్ళది, పంతులు గారిది, నిహారిక ఇప్పుడు పేరెందుకు గుర్తు రావట్లేదు, అయ్యో అసలు ఇద్దరు కష్టపడి రాత్రంతా ముగ్గులు వేసారు. అయినా కూడా పొద్దున్నే లేసి మళ్ళీ భోగి మంట వేసారు. మామూలుగా కాదు. కుమరోళ్ళు రావణత్త మొత్తం మొద్దులు పెట్టింది, మా మామ కొట్టినవి అన్నీ. ఇంకొంచెం ముందుకు అలా వెళ్తే బుల్లెం పెద్దాం పాప రాత్రంతా బోక్కొండ వేసి అలసిపోయినట్టుంది. అందరు వేసి అయిపోయి ఆరిపోయిన దాకా లేవలేదేమో. 2 గంటలకు తెల్లారిన తర్వాత లేసింది. ఇంక ఇలా ముందుకు వస్తే చెప్పానుగా అందరికంటే ముందు వేసింది వీళ్ళే అనమాట. ఆరిపోయినవి కూడా వీళ్ళే. అయితే ఫస్ట్ ప్రైజ్ ఎవరికైనా ఇవ్వాలంటే వీళ్ళకే ఇవ్వాలి. పడుకునే ముందే ముగ్గులు వేసారు, అందరు లేవక ముందే లేసి మంటలు కూడా పెట్టారు. అలా ముందుకెళ్తే ఇంకా మందే, ఇది మందే, ఈ మంట మందే. ఇక్కడ గొల్లు సముద్రంలో పాత సచివాలయం అనమాట ఇది. దీనికి రోడ్డు ఇటు తిప్పుతాను చూడండి, ఇది మా రోడ్డు. ఇక్కడ లోపలికి వెళ్తేనేమో అన్నయ్యది, ఇటు పక్కనేమో మాది ఇల్లు. మేమేందంటే ఇంటి ముందు వేస్తే మళ్ళీ అదంతా దువ్వాలేసి లోపలికి పోద్దని ఇట్లా ముందుకు వచ్చి వేసాము. ఇంకెక్కడ నేను మిషన్ కుట్టిన తర్వాత పాత గుడ్డ పిలకలు అన్నీ మిగిలి ఉంటాయి. అవి మొత్తం అమ్మ దీంట్లో వేసింది. మీరేమే వేశారు? భోగి మంటలు ఏదో ఒకటి పాత వస్తువులు వేయాలంట కదా, అందుకు. సో మీరేమేసారో చెప్పండి. నాకైతే పాతవన్నీ ఇందులో వేసేసినా కాబట్టి కొత్త గుడ్లు ఈ సంవత్సరం అంతా తెగొత్త ఏమో అబ్బో జస్ట్ జడ్జ్ చేసా అంతే. అలా ముందుకెళ్తే నెక్స్ట్ ఎవరిదిందో తెలుసా? ఇది చిన్న గారిది. వాళ్ళు మొత్తం తాటి మాటలన్నీ తెచ్చిండ్రు, తాటి చెట్లు కడిగి. ఇంకెట్లా ముందుకెళ్తే అచ్చిక్ గారిది చెప్పినా కదా, వాళ్ళు మా తర్వాత వేసిన వాళ్ళు వీళ్ళే అనమాట. వీళ్ళకి 3rd ప్రైజ్, మాది 2nd ప్రైజ్. అంటే 2nd మేము వేసాం, వీళ్ళు మూడో మంట వెళ్తాయి అనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే పెద్దమ్మ వాళ్ళది వీరంజీ రాలేదు, రామంజన్నయ్య రాలేదు. పాపం ఒక్కటి జరుపుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కంపెనీ ఇచ్చింది అనమాట. కాసేపు వస్తారు వచ్చినప్పుడు చూపిస్తాం వాళ్ళని కూడా. ఇంకొంచెం ముందుకెళ్తే ఏంది ముందుకెళ్తుంది ఇది వదిన. ఫస్ట్ రౌండ్ వచ్చినప్పుడేమో కల్లాపు చల్లుతుంది, ఇప్పుడేమో బోక్కుండా ముగ్గేస్తుంది. మా వాళ్ళు ఎవరన్నా ఈ వీడియోలు చూస్తుండాలా, ఊర్లో వాళ్ళందరూ చెప్పాను. మా వాడు చూపించాడు అనమాట ఇవన్నీ. సో వాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా, వాళ్ళు కూడా ఎట్లా పనులు చేసుకున్నారు, మనం ఒక్కటే కాదు కదా. కొంచెం డేర్ చేసి వచ్చినాం అబ్బా బయటికి మనము. సునీత వచ్చినట్టుంది. సౌజీ వస్తుందో రాదో తెలియదు. సౌజీ అంటే మా ఫ్రెండ్. నచ్చేసిపోతున్నాను అసలు అబ్బో, మామూలుగా వెళ్ళామంట. ఇంకా అలా ముందుకెళ్తే వాసవి వాళ్ళది. ఈ పిల్ల గురించి చెప్పాలి నేను. ఈ పిల్ల పొద్దున్నే 4 గంటలకు లేచి కల్లాపు జల్లి ముగ్గులు పెడుతుందంట. మా అమ్మ ఈ పిల్లని చూసి సిగ్గు లేదో పోయి ఆ పిల్ల సాంగం నాకు రాదు, చిన్నపిల్ల అయిన ముందు లేచి అన్ని పనులు చేస్తుంది, నువ్వేమో 8 గంటల దాకా బెర్రలాగా పడుకుంటావు అని చెప్పి నన్ను పెడుతుంది. అడగాలి అసలు ఎందుకు అంత ముసలిలాగా ముందే లేవడం. మంచి పిల్ల బాగా పనిచేస్తుంది పాపం. అక్కడ దాకా పోతే పోయేదిగా, ఇంకా అక్కడికి ఆపేశాడు. ఇంకా మంటలన్నీ అయిపోయినాయి, అందరు లోపలికి వెళ్ళిపోయారు ముగ్గులు వేసుకోవడానికి. ఇక్కడ మా అమ్మ రాత్రి కల్లాపు జల్లింది కదా, అది ఆరిపోయిందని మళ్ళీ కల్లాపు జల్లింది. అది ఆరిన దాకా ఉంచింది. నేనేందంటే అది ఆరిపోక ముందే మెలికేసానని చెప్పి తిట్టిందా. సరే మా నేను ముగ్గు వేస్తున్నాను కదా వీడియో తీయంటే, నేను చూస్తూ ఉంటాను, నువ్వు అది స్టాండ్ ఏదో తెచ్చుకున్నావు కదా అది పెట్టుకో అనింది. ఇట్ట కాదులే అని చెప్పి నేను ముగ్గేసి లాస్ట్ ఒక క్లిప్ తీసుకోవచ్చులే అని చెప్పి ప్రశాంతంగా వేసా. నాకు రంగులు వేసిన ముగ్గుల కంటే ఇట్లా పసుపు కుంకాలు వేసిన ముగ్గులు చాలా ఇష్టం అనమాట. నాకు ముగ్గులు బాగొచ్చు, మీరు ఏమైనా అనుకోండి కానీ. కాకపోతే ఇలా బెంగాలీ వాళ్ళలాగా పసుపు కుంకాలు మాత్రమే వేసి సెట్ చేస్తుంటా అనమాట. నాకు రంగులు వేయడం ఇష్టం ఉండదు. శుభ్లవ్వ అదిగో మొన్న కనబడిన శుభ్లవ్వకి ఈమె చెల్లి అనమాట. రామే మాది కూడా దిద్దు ఓవరు అంటుంది. ఇలా ముందుకు వస్తే మా అమ్మ పాపం నన్ను తిట్టి ఆమె తిట్టుకొని ఏంది ముగ్గు అనుకొని ఈరోజు బోక్కుండా, ఎంతకీ బోక్కుండా బాగానే ఉందా, ఏదో అట్లా వేసానులే. ప్రిపరేషన్స్ ఏం లేవు, ర్యాండమ్గా నా చేతికి ఏదో వస్తే అది గీస్తా. సంక్రాంతి ముగ్గు మాత్రం స్టార్టింగ్ నుంచి తీస్తాను అబ్బా ఈసారి. ఎందుకంటే సంక్రాంతి పండగ అంటేనే ముగ్గుల పండగ కదా. ఇంకేదో అలా అలా టైంపాస్ చేసి వెళ్ళిపోయాను అనమాట లోపలికి. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఇంట్లో పోయి వంటకాలు చేసుకోవడమే. నాకేందంటే ఇట్లా డెకరేషన్ చేయడం అంటే బాగా ఇష్టం అనమాట. కాకపోతే ఒళ్ళు సహకరించదు. కానీ ఇంకో విషయం చెప్పరా, మొన్న అరిసెల కోసం దంచాం కదా, దాని దెబ్బకి చెయ్యి అసలు వేళ్ళు వంగట్లేదు తెలుసా, కొంచెం నొప్పులు వచ్చేసాయి. మా అమ్మ అయితే ఆ సాగకి ఒకే రోజు ఉంది కదా, అంటే సంవత్సరం నుంచి పొయ్యి సాగను ఉండలేదు ఆమె. ఇంకొకసారిగా దంచి 3 రోజులు ఆ రోజు చేసిన ఎఫెక్ట్ ఈరోజు ఏం చేసింది, నిద్రపోయింది.
ఈడు మా తమ్ముడు భోగి మంట వేసి వచ్చాడు, పడుకున్నాడు. పడుకుంటే ఎమ్మటే నిద్ర రాదు కదా, అదిగో ప్రవచనాలు వింటున్నాడు. మన ఇద్దరు ఉన్నారు కదా స్వాములు, వాళ్ళిద్దరికి ఫ్యాన్ ఈడు. ఇలా ముందుకు వస్తే మా అమ్మ రంగులేసినాయి, ఇంకా దాని చుట్టే తిరిగిద్ది అనమాట. ఎవరన్నా తొక్కుతున్నారా, ఏదన్నా పడిందా అని చెప్పి ఆ ముగ్గు చుట్టూరే తిరిగిద్ది. ఎట్ట తిరిగినా ఏం చేసినా అది మధ్యాహ్నం అయ్యేలోపు పిల్లోళ్ళు అటు ఇటు తొక్కుతారు కదా, చెప్పానా ఇంకా అది అలా ఉండాలన్నమాట. తిప్పుతా ఉండిద్ది ఇంక అట్లా 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 ఇంక అదే పని, దాని చుట్టూనే తిరిగిద్ది పిల్లిలాగా. ఇంకా అంతే, బయట పనులన్నీ సమాప్తం, ఇంకా మనకు సంబంధం లేదు. మా అమ్మ ఏంటంటే పాలు పిండడానికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఏం చెప్పిందంటే, నేను వచ్చేలోపు కసువులు జిమ్మి ఇల్లు తుడిసి బాత్రూమ్లు కూడా కడగమంది. ఎందుకంటే భోగి రోజు ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలంట. అందుకని చెప్పి మా అమ్మ ఆడ తిట్టిద్దాం అని చెప్పి ఈరోజు నేను బాత్రూమ్లో కడిగా. పండగ రోజు బాత్రూమ్లో కడిగిచ్చింది నాతోటి. ఇంకా విషయం ఏం చెప్పిందంటే, కొత్త డ్రెస్ కదా మళ్ళీ పాడైపోయిద్ది, పనులు చేయాలి కదా, దాన్ని ఇప్పేసి నైట్ చేసుకొని పనులు చేయని చెప్పింది అనమాట. అందుకని దాన్ని తీసేసి మళ్ళీ నైట్ చేసుకొని మళ్ళీ ఇంక అదిగో చూసిండ్రా అట్లా మామూలుగా లేదు కదా ట్రాన్సిషన్. ఇంకా పైన అంతా మా అమ్మ కసు చిమ్మమంది అన్న విషయం మర్చిపోయాను నేను. ఆమె చిమ్మింది అనుకొని ఇది పెట్టి తుడిచేసానా, మొత్తం తుడుతుంటే తగులుతూ ఉంది. ఆ మాత్రం చూసుకోబలేదా కిట్టమ్మా అనుకున్నాను నేనే. ఇంక ఇల్లు తుడిసేది కూడా ఏం చూపిస్తాంలే, నా వెనకాల చూడాలి మీరు పొద్దుగూకలు అని చెప్పి నేను పని చేసిన అని చూపించడానికి ఒక క్లిప్ యాడ్ చేసే. బాత్రూమ్లు కడిగేది మాత్రం చూపించలేదు రే, ఎందుకంటే పండగ రోజు మీరేం చూస్తారులే నేను కడిగేదని చెప్పి బాకీ పనులు చూపించాలా, కానీ అనవసరమైనవన్నీ చూపించకూడదు కదా, అందుకు అంతే. మీకేం అక్కడ టిప్ ఏం చెప్పట్లేదు కదా, అందుకనే వదిలేసిన అనమాట. ఇంకా అలా మీకు మా ఊరు చూపిద్దామని పైకి వెళ్ళి, మంచు ఇంకా కురుస్తుంది. కరెక్ట్గా ఈ టైంకి ఎంత అయిందంటే టైము 6:30 అయింది. ఈ 6:30కి ఇలా చూస్తే అటు పక్క పొలాలు, మా ఇంటికి రైట్ సైడ్ ఏమో పొలాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో ఏమో అంతా ఊరు ఉండిద్ది అనమాట. ఇట్లా ఉంటుంది మా ఊరు పైనుంచి చూస్తే. అన్ని బిల్డింగ్స్, ఇంతకుముందు పాత ఇల్లు ఉండే కదా అన్నీ పడేసి చాలా వరకు కొత్త ఇల్లులు కట్టేశారు మొత్తం. మాది కూడా కొత్త ఇల్లే, 1 year అవుతుంది కట్టి. చూసారా సూర్యుడు వచ్చాడు. మీకు ఈరోజు మేము సన్ రైజ్ చూపించాం మీకు, చూడండి. ఇంకా మా కిచెన్ వచ్చేసింది, వెల్కమ్. ఇంకా మేము పిండి వంటలు చేసిన దగ్గర నుంచి అవసరం లేని తపేలాలన్నీ కిందే ఉండిపోయినాయి అనమాట. వాటిని పైన పెట్టాలి కాబట్టి మా అమ్మ ఎక్కదు కాబట్టి మా అమ్మ దగ్గర నాకు నచ్చని పని ఏంటంటే, నన్ను ఒక పని చేయమనిద్దా, దాన్ని చేస్తానా, మళ్ళీ నా వెనకాలే పోయి ఆ పని చేసిద్ది. ఎందుకంటే నేను చేసింది ఆమెకు నచ్చదు. ఇప్పుడు నేను ఇల్లు తుడిసానా మళ్ళీ పైకి వెళ్తున్నా కర్ర తీసుకుని అందోడవడానికి. అందుకే ఎందుకు నువ్వు చెప్పడం ఎందుకు, నేను చేసిన తర్వాత మళ్ళీ పోయి నువ్వు సరిగ్గా చేయలేదని మళ్ళీ తుడుచుకోవడం ఎందుకు, అందుకే నేను చెయ్యను. మీరేమో ఏదో అనుకుంటారు. నాకు తెలిసినంత వరకు చాలామంది ఇదే ఫేస్ చేస్తూ ఉంటుంటారు, అవునా కాదా? ఎందుకు మాట తుడుతావు, నేను తుడిచి వచ్చాను కదా అన్నాను అనుకోవద్దు. అసలు తుడిచినట్టుందా, తుడిసి నువ్వులే ఏ మూల దామూల పెట్టి అని చెప్పి ఇంకేసుకుంటుంది నన్ను. లేట ఒకటిలే అనుకొని చెప్పి నా పని నేను చేస్తా, ఆమె పని ఆమె చేస్తుంది. ఇంకా మా అమ్మ వచ్చేలోపు నేను ఇంకా పాలైతే పిన్నుకొని వచ్చింది, ఆమె కోసం టీ పెట్టమంది, టీ పెట్టాను. ఇంకా తర్వాత ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశ అనమాట. నైట్ అన్నము ఎందుకో తెలియదు చాలా మిగిలిపోయింది, దాన్ని ఏం చేయాలో తెలియలేదు. కానీ ఏదైనా చేసారా అనుకోవద్దు, మేము ఏం చేయలేదు, మిగిలిందిలే అనుకున్నాం, దోశలు పోసుకొని తిన్నాం. ఇంతకీ భోగి రోజు స్పెషల్ వంటకాలు ఏంటి అంటే, మీ సైడ్ ఏం వండుతారో నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే గుమ్మడికాయ కూర చేసుకుంటారు. ఇంకోటి వచ్చేసి అది అలసందలేసి పులగం చేస్తారనమాట. మా అమ్మమ్మ ఉంటే ఒకవేళ బతుకుంటే కనుక నిద్ర లేసి ముందు పొలగమే వండిద్ది, ఆమెకు భోగి మంటలతో సంబంధం లేదు, నిద్ర లేసేలోపు వండిద్ది అంతే. ఎట్లా అంటే అది మా అమ్మ రెసిపీ నాకు చూపించలేదు కానీ చెప్పింది. అలసందల్ని కొంచెం వేయించాలి, వేయించిన తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ దంచిన వాటిని మామూలుగా బియ్యం, అప్పుడు సపోజ్ ఎట్లా అంటే 3 వంతులు బియ్యం అయితే 1 వంతు అలసందల్ని కలిపేసి మామూలుగా అన్నం వండినట్టే వండాలంట. కాకపోతే అది కొంచెం అన్నం వండలా కాకుండా పొంగల్కి పెడతాం కదా, అంటే మనం దేవుడికి పొంగల్ పెట్టేటప్పుడు అన్నం పొంగల్ పెడతాం కదా, బెల్లం వేసి చేసేది, దానికి ఎసురు ఎలా పెడతామో దీనికి కూడా అలాగే పెట్టాలి, అప్పుడు కొంచెం ముద్ద అయింది. అది సంగతి. దాంట్లో కొంచెం ఉప్పు వేయాలి, అలా వండుకొని తినడమే అన్నమాట. దాన్ని పచ్చడిలోకైనా కూరలోకైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఊరకు కూడా బాగానే ఉండిద్ది. ఎందుకంటే అలసందలు వేయించుతాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది అనమాట. నేనే వండమని చెప్పా. కానీ గుమ్మడికాయ కూర ప్రతి సంవత్సరం చేసేది, ఈ సంవత్సరం ఎందుకో మా అమ్మ ఇగ్నోర్ చేసింది. యాక్చువల్గా మా అమ్మకి ఫీవర్ లోపల నుంచి వస్తుందన్నమాట, కానీ ఓపిక చేసుకొని తిరుగుతూ ఉంది. కానీ తిన్న తర్వాత ఇంకా నా వల్ల కాదు అని చెప్పి పోయి పడుకొని నిద్రపోయింది ఆల్మోస్ట్. నేను కూడా ఏం చేశానంటే
ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత తిన్నాను. తిన్న తర్వాత మా అమ్మ పడుకుంది చూసి నాకు కూడా నిద్ర వచ్చింది. ఇంక నేను కూడా ఏం చేశానంటే కరెక్ట్‌గా 10 గంటలకు పడుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 గంటలకు లేసా. చూడండి ఎంతసేపు పడుకున్నానో. నన్నెవ్వరు లేపలా. భోగి రోజు పగలంతా నిద్రే సరిపోయిందనమాట. యాక్చువల్‌గా నైట్ ఏందంటే 1 గంటకు పడుకున్నాను. మళ్ళీ 4 గంటలకు లేసా. అక్కడ నాకు 3 అవర్సే నిద్ర అనమాట. అందుకని ఇంక నిద్ర బాగా పట్టేసింది. పైగా ఈ మధ్య బాగా హెక్టిక్ వర్క్ ఉండింది. ఇంకేసే నిద్ర ఫుల్లుగా. మా అమ్మ నేను కెమెరా పెట్టానని అసలు కిచెన్‌లోకే రాలేదు. ఆమె కనపడింది. అసలు నవ్వు వచ్చింది. అంటే ఇదిగో చెప్పానా మా అమ్మకి యాక్షన్ అవసరం లేదు. చూపియదు. ఆమె ఇష్టం అనమాట. చేసేసిద్ది. ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ పులగం గురించి చెప్పానో ఆ పులగానికి అన్నీ తపెల్లో ఏసి పెట్టేసిందనమాట. పెట్టు పెట్టు అంటుంది పొయ్యి మీద. ఇంక నేను చెప్పానుగా ఇంకా ఏముంది దోసలు తిన్నాను. ఆ పులగం వండింది మా అమ్మ. దాన్ని టేస్ట్ చేయకుండానే మీకు చూపిచ్చేసి జస్ట్ అలా కారిచ్చేసి నాకు కూడా నిద్ర వస్తుందని చెప్పేసి నేను కూడా పడుకునేసా. అందుకే మీకు పులగం వండే వరకే ఈరోజు వ్లాగ్ అనమాట. ఇంకేం లేదు. ఈ ఆయిల్ ఏంటిదంటే పిండి వంటలు చేసిన తర్వాత మిగిలింది కదా ఆ ఆయిలు ఇంక దాన్ని ఇట్లాగే కర్రీస్కో దేనికో తాలింపులకి వేసేస్తాం మేము. మరి మీరేం చేస్తారో నాకు తెలీదు. అదబ్బా ఇంకా కొంతమంది ఏమో అన్నారబ్బా. నాకేందంటే ఎట్లున్నదో అట్లే చూపించడం ఇష్టం. దాన్ని మళ్ళీ ఏదేదో చేయడం ఇష్టం ఉండదు. మా అమ్మ ఎందుకు ఈరోజు 3 పచ్చళ్ళు చేసింది. ఒకటేమో ఎర్ర చట్నీ మా తమ్ముడికి, పచ్చిమిరకాయ పచ్చడి నాకు, చట్నీ ఏమో మా అమ్మకి మా తాత వాళ్ళకనమాట. ఇట్లా ఇక్కడ ఒక పక్క పులగము, ఇంకో పక్క దోశలు. మా అమ్మకి అందరము ఈరోజు పెందలాడలేసాం కదా 4 గంటలకి. అందుకే బాగా ఆకలైందనమాట ప్రతి ఒక్కరికి. సో అందుకని చెప్పి అందరికి ఆకలేసిందా ఎమ్మటే దోశల పోసాం. ఈ దోశల పోసింది కూడా 7:30కే తినేసా బ్రష్ చేసేసి. ఏముందిలే చెప్పడానికి. నేను తింటున్నానా మా అమ్మకి ఆకలేసిందని మా అమ్మ తినిందా, మా అమ్మ మళ్ళీ తిని అలా కూర్చొనగానే మా తాత వచ్చాడా మళ్ళీ ఆయనకి పోసి ఇచ్చిందా. మా వాడు మాత్రం నిదానంగా 9 గంటలకు లేచాడు. ఎప్పుడు తిన్నాడో నాకు తెలీదు. ఎందుకంటే వాడు తినే టైంకి నేను నిద్రపోయా. ఇంక నీళ్ళు కూడా పోసుకోలా. భోగి పండగకి భోగి మంటలు వేసాము. అప్పుడు 4 ఫోటోలు దిగాము, తిన్నాము, పడుకున్నాను. ఇంకా అంతే నా భోగి పండగ అట్లా జరిగిపోయింది. నాకు తెలిసి మీరంతా బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా మీ ఫ్యామిలీలతో. అవును, ఇంతకు చాలామంది ఏంటి కామెంట్స్లో మా అమ్మ గుర్తొస్తుంది, మీ ఫ్యామిలీ గుర్తొస్తుంది అంటున్నారు. ఇంటికి పోలేదా మీరు? సంక్రాంతి పండుగ అంటే అసలు ఎక్కడున్న వాళ్ళందరూ ఊర్లకి వస్తారు కదా. మా అమ్మ వికెట్ డౌన్ అయిపోయింది. ఆమెకు జలుబు చేసింది, జ్వరం వచ్చింది, పడుకుంది. ఏం అర్థం కాలేదనమాట. నిద్రపోయింది ఆల్మోస్ట్. అమ్మని ఇలా చూసి నాకు నీరసం వచ్చింది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10కేమో నేను పడుకున్నాను ఆమెను చూసిన తర్వాత అట్లాగా. ఇంకా ఇక్కడ పులగం వండింది. నేను అనుకున్నాను వండలేదేమో, అంటే ఆల్రెడీ అయ్యింది కదా తిన్నాము అనుకున్నా. కానీ నిద్ర వచ్చేలోపు పులగం కూడా పక్కన పెట్టేసి నేను తినేసానబ్బా. ఇదే పులగం చూసారా ఎట్లా తయారైందో. ఇది తింటే ఒంటికి బాగా చలవ చేసిద్ది అనమాట. చాలా చలవ చేసిద్ది. అండ్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటిది ఒకటి చేసుకొని తినాలి. నాకు వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఇలాంటిది చేసి చూపిస్తాను. ఎందుకంటే చాలా బలం అన్నమాట ఇది. అది సంగతి. బాయ్.